మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ ఆకుపై దీపం వెలిగిస్తే ఇల్లంతా బంగారు మయమే. బిచ్చగాడైన కోటీశ్వరుడు అవుతాడు. కోటి సూర్యప్రభలతో సమానమైన అత్యంత శక్తివంతమైన పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి. దీనినే మనం స్కంద షష్ఠి అని, సుబ్బారాయుడి షష్ఠి అని లేదా చంపా షష్ఠి అని రకరకాల పేర్లతో ఎంతో భక్తి శ్రద్ధలతో పిలుచుకుంటూ ఉంటాం. సాధారణంగా మనం కష్టాలు వచ్చినప్పుడు, అప్పుల బాధలు చుట్టుముట్టినప్పుడు, లేదా ఇంట్లో పెళ్ళిళ్ళు కాక పిల్లలు పుట్టక ఇబ్బంది పడుతున్నప్పుడు జ్యోతిష్యులు చెప్పే మొట్టమొదటి పరిహారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. అంతటి మహిమాన్వితమైన సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందడానికి వచ్చిన ఒక అద్భుతమైన అవకాశమే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఒక ప్రత్యేకమైన ఆకు మీద దీపం పెడతారో వారి ఇల్లు బంగారమయమవుతుంది. బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడు అయ్యే యోగం పడుతుంది. కష్టాలన్నీ పోతాయి. ఈరోజు ఈ ఆకు మీద దీపం పెడితే ధనలాభం కలుగుతుంది. ధన సమస్యలన్నీ పోతాయి. జాతకంలో ఉండే దోషాలు కూడా పోతాయి అని మన శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఆ ఆకు ఏమిటి? ఆ ఆకు మీద దీపం ఎలా పెట్టాలి, ఏ సమయంలో పెట్టాలి అనే విషయాలను ఇప్పుడు మనం చాలా వివరంగా కూలంకషంగా తెలుసుకుందాం. అంతేకాదు ఈరోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి, ఎటువంటి తప్పు పనులు చేయకూడదు అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆకు మీద దీపం పెడితే చాలు మీ జాతకం మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఆ ఆకు ఏమిటంటే రావి ఆకు. మన హిందూ ధర్మంలో ఒక్కో దేవతకు ఒక్కో ఆకు, ఒక్కో పువ్వు అంటే మహాప్రీతి ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో నాగదేవతల పూజలో రావి ఆకుకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. రావి చెట్టు అంటే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం. వేర్లల్లో బ్రహ్మ, కాండంలో విష్ణువు, ఆకులో శివుడు కొలువై ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి పవిత్రమైన రావి ఆకు మీద అగ్ని స్వరూపుడైన సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకుని రేపు మనం వెలిగించే దీపము మన జీవితంలో ఉన్న చీకట్లను ప్రారద్రోలి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ దీపం పెట్టడానికి రేపు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు 2 ప్రత్యేకమైన సమయాలు ఉన్నాయి. ఈ సమయాల్లోనే ఈ దీపం వెలిగిస్తే ఫలితం 100కి 100 పాళ్ళు సిద్ధిస్తుంది. ఆ సమయాలు ఏమిటి అంటే ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో లేదా సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో. ఈ 1 గంట సమయం చాలా అమూల్యమైనది. ఎందుకంటే ఇది సంధ్యా సమయం, దైవశక్తులు భూమి మీద సంచరించే సమయం. కాబట్టి మీరు ఈ 2 సమయాల్లో మీకు ఏది వీలైతే ఆ సమయాన్ని ఎంచుకోండి. ముందుగా మీరు ఈ రావి దీపం పెట్టడానికి ఒక మంచి శుభ్రమైన రావి ఆకును సంపాదించుకోవాలి. రావి చెట్టు ఎక్కడ ఉన్నా సరే అక్కడికి వెళ్ళి చెట్టుకు నమస్కారం చేసుకొని కింద రాలిన ఆకులు కాకుండా చెట్టు నుండి అప్పటికప్పుడు కోసిన తాజా ఆకును తీసుకోవాలి. ఆకును కోసేటప్పుడు అది ఎక్కడ చిరిగిపోకుండా రంధ్రాలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే దైవ కార్యానికి వాడే వస్తువు దోషరహితంగా ఉండాలి. ఆకు చివర్లో తోకలాగా ఉంటుంది కదా, అది కూడా తెగిపోకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకురండి. ఇంటికి తెచ్చిన ఆ రావి ఆకును శుభ్రంగా నీళ్లతో కడిగి తడి లేకుండా ఒక వస్త్రంతో తుడవాలి. ఇప్పుడు ఆ ఆకును మీ పూజా గదిలో సుబ్రహ్మణ్య స్వామి ముందు పెట్టాలి. ఆకును పెట్టేటప్పుడు ఆకు యొక్క కాడ భాగం దేవుడి వైపు, ఆకు చివరి భాగం మీ వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఆ రావి ఆకును అలంకరించాలి. గంధం తీసుకొని ఆకు మీద 3 సార్లు బొట్టు పెట్టాలి. ఆకు మొదట్లో, మధ్యలో, చివరిన ఇలా 3 చోట్ల గంధం బొట్టు పెట్టి ఆ గంధం మీద ఎర్రటి కుంకుమతో బొట్లు పెట్టాలి. రావి ఆకు మీద ఇలా గంధము కుంకుమ బొట్టు పెట్టడం అంటే మనం ఆ త్రిమూర్తులను, సకల దేవతలను ఆ ఆకులోనికి ఆహ్వానిస్తున్నట్లే లెక్క. ఇలా అలంకరించిన తర్వాత ఆ ఆకు మధ్యలో ఒక ప్రమిదను ఉంచాలి. ఆ ప్రమిదలో స్వచ్ఛమైన నువ్వుల నూనెను కానీ లేదా ఆవు నెయ్యిని కానీ పొయ్యాలి. నువ్వుల నూనె శరీరదోషాలను, దీర్ఘకాలిక వ్యాధులను పోగొడుతుంది. ఆవు నెయ్యి లక్ష్మీ కటాక్షాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీ సంకల్పాన్ని బట్టి, మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి
ఈ రెండిటిల్లో ఏదో ఒక నూనెను వాడవచ్చు. ఇక ఈ దైవారాధనలో అత్యంత ముఖ్యమైన విషయం వత్తులు. సాధారణంగా మనం 2 వత్తులు వేసి దీపం పెడతాం. కానీ రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ రావి ఆకు మీద పెట్టే దీపంలో ఖచ్చితంగా 6 వత్తులు వేయాలి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి షణ్ముఖుడు, అంటే 6 ముఖాలు కలిగిన దైవం. 6 సంఖ్య ఆయనకు అత్యంత ప్రీతికరం. షష్ఠీ తిథి కూడా 6వ తిథి కాబట్టి 6 వత్తులు వేసి దీపం వెలిగించటం వల్ల స్వామి కరుణా కటాక్షాలు మనపై సంపూర్ణంగా ప్రసరిస్తాయి. 6 వత్తులను విడివిడిగా పెట్టకుండా 6టిని కలిపి ఒకే వత్తిగా చేసి లేదా 2 వత్తులను కలిపి 3 వత్తులుగా చేసి అయినా వెలిగించవచ్చు. కానీ 6 వత్తులు అనే సంఖ్య మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఇలా సిద్ధం చేసుకున్న దీపాన్ని ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో కానీ, సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో కానీ భక్తి శ్రద్ధలతో వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత ఆ జ్యోతి వైపు చూస్తూ మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి. ఓ సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ, నాకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, అప్పుల బాధల నుండి విముక్తి కలగాలి, నా ఇల్లు సిరి సంపదలతో కలకలలాడాలి, నా పిల్లలకు మంచి బుద్ధి ఆరోగ్యము కలగాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఈ దీపం కొండెక్కిన తర్వాత, అంటే ఆరిపోయిన తర్వాత ఆ రావి ఆకును మరుసటి రోజు ఏదైనా చెట్టు మొదట్లో లేదా పారే నీటిలో వేయవచ్చు. ఈ విధంగా ఇంట్లో పూజ గదిలో చేయటం ఒక భాగమైతే, ఈ పరిహారానికి మరొక ముఖ్యమైన భాగం ఉంది. అదే పుట్ట దగ్గర దీపం పెట్టడం. రేపు సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి దాదాపు అందరూ నాగుల పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోస్తారు. మీరు పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఒక రావి ఆకును, ఒక ప్రమిదను, నూనెను, వత్తులను మీతో పాటు తీసుకుని వెళ్ళండి. అక్కడ పుట్టలో పాలు పోసి నమస్కారం చేసుకున్న తర్వాత పుట్ట దగ్గర ఒక పక్కన ఈ రావి ఆకును పెట్టి, వీడియోలో ఇంతకు ముందు చెప్పుకున్న విధంగానే గంధము, కుంకుమ, బొట్లు పెట్టి ప్రమిద పెట్టి 6 వత్తులతో దీపం వెలిగించండి. పుట్ట దగ్గర రావి ఆకు మీద వెలిగిస్తే దీపం సాక్షాత్తు ఆ నాగరాజుకు, సుబ్రహ్మణ్య స్వామికి కన్నుల పండుగగా ఉంటుంది. అక్కడ దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసి, నాకు తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు, నాగదోషాలు, సర్పశాపాలు ఏమైనా ఉంటే అవన్నీ ఈ దీపపు కాంతిలో కాలి బూడిదైపోవాలి అని సంకల్పం చెప్పుకోండి. ఈ విధంగా రేపు రావి ఆకు మీద దీపం పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా జాతకంలో రాహు, కేతు దోషాలు ఉన్నవారు, కాలసర్ప దోషం ఉన్నవారు జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకిని ఎదుర్కొంటూ ఉంటారు. పెళ్ళిళ్ళు కాక, ఉద్యోగాలు రాక, చేసిన పనులు ముందుకు సాక్క సతమతమవుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ రావి ఆకు దీపం ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. రావి చెట్టును అశ్వత్థ వృక్షం అంటారు. ఇది దోష నివారణకు పెట్టింది పేరు. సుబ్రహ్మణ్య స్వామి సర్పదోష నివారకుడు. వీరిద్దరి కలయికతో చేసే ఈ పరిహారం వల్ల ఎటువంటి కఠినమైన దోషాలైనా పటాపంచలైపోతాయి. శనిదేవుడికి కూడా రావి చెట్టు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి శని దోషాలతో బాధపడేవారు నూనెతో రావి ఆకు మీద ఈ దీపం పెడితే శని బాధల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇక ఆర్థికపరమైన విషయానికి వస్తే, ఈ దీపం బిచ్చగాడిని కూడా కోటీశ్వరుని చేయగలదు అని చెప్పాం కదా. అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే రావి ఆకు మీద లక్ష్మీదేవి కూడా నివాసం ఉంటుంది. కనుక ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రావి ఆకు మీద దీపం వెలిగిస్తే మీ ఇంట ధనవర్షం కురుస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చేస్తున్న వ్యాపారంలో లాభాలు రావటం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, ఆగిపోయిన డబ్బులు చేతికి రావటం వంటి శుభ పరిణామాలు జరుగుతాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు కూడా ఈ పరిహారం చేసిన తర్వాత ఏదో ఒక మార్గం ద్వారా బయటపడి సంపదను కూడగట్టుకుంటారు. ఇంట్లో పిల్లలు ఉంటే వారి చేత కూడా ఈ రావి ఆకు దీపాన్ని వెలిగించేలాగా చేయండి, లేదా కనీసం ఆ దీపానికి నమస్కారం చేయించండి. సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానానికి, జ్ఞాపక శక్తికి అధిపతి. పిల్లలు ఈ దీపాన్ని దర్శించుకుంటే వారికి చదువులో ఏకాగ్రత పెరుగుతుంది, మొండితనం పోతుంది, భవిష్యత్తులో ఉన్నత విద్యావంతులు అవుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, ముఖ్యంగా చర్మ వ్యాధులు లేదా నరాల బలహీనత ఉన్నవారు ఈ దీపారాధన చేయటం వల్ల ఆయురారోగ్యాలు పొందుతారు. కాబట్టి రేపు వచ్చే ఈ సువర్ణ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో లేదా సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో కేవలం ఒక 10 నిమిషాలు కేటాయించి ఒక రావి ఆకు మీద 6 వత్తులతో దీపం పెట్టండి.
ఆ దీపం వెలుగులో మీ కష్టాలన్నీ కరిగిపోవడాన్ని మీరే చూస్తారు. మీ ఇంటిని, మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న దరిద్రము, పీడలు అన్నీ తొలగిపోతాయి. ఇల్లంతా బంగారుమయమే అవుతుంది. ఇది మన పూర్వీకులు, ఋషులు మనకు అందించిన అద్భుతమైన రహస్యం. నమ్మకంతో చేయండి, ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. దేవుడి మీద భారం వేసి ఈ చిన్న ప్రయత్నం చేయండి. ఆ సుబ్బారాయుడి అనుగ్రహంతో మీ జీవితం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో కొంచెం పుట్టమన్నును వేసుకొని కానీ, లేదా చిటికెడు గంధం వేసుకొని కానీ, లేదా తులసి ఆకులను వేసుకొని కానీ స్నానం చేస్తే చాలా మంచిది. అంటే మీకు దొరికితే ఒక స్పూన్ అంతా పుట్టమన్నును సేకరించి తెచ్చుకొని ఆ పుట్టమన్నులో స్పూన్ పసుపును కలిపి నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇది అత్యుత్తమమైన స్నానం. పుట్టమన్నును కలిపి స్నానం చేసుకోవాలి అనుకునేవారు ముందు రోజు పుట్ట దగ్గరికి వెళ్ళి కొంచెం స్పూన్ అంతా పుట్టమన్నును తెచ్చుకోవాలి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉదయాన్నే ఆ పుట్టమన్నును నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా పుట్టమన్నును వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అందరికీ పుట్టమన్ను దొరకదు కదా. ఆ పుట్టమన్ను దొరకని వారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు గంధం ఒక చిటికెడు తీసుకొని బకెట్ నీటిలో కలుపుకొని స్నానం చేయండి. గంధం కూడా లేనివారు 7 తులసి ఆకులను తెచ్చుకొని లైట్గా చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేసుకోండి. ఈ తులసి ఆకులను పూజలు చేయని తులసి చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉదయం మరియు సాయంత్రం ఇలా పుట్టమన్నును కానీ, గంధాన్ని కానీ, తులసి ఆకులను కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే గంటలో సర్పదోషాలు, నాగదోషాలు, కష్టాలు, బాధలు పోతాయి. జన్మల దరిద్రాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అపమృత్యు దోషాలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. కోట్ల కట్టలు వచ్చి పడతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేయటం వల్ల మీ ఒంట్లోని దరిద్రాలు, రోగాలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా ఆ నీటితోనే పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అంతేకాదు, ఇలా స్నానం చేస్తే మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది. కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూజ చేసేటప్పుడు మరియు పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు ఎర్రటి రంగు దుస్తులను కానీ, లేదా పింక్ కలర్ దుస్తులను కానీ, లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను కానీ ధరిస్తే చాలా మంచిది. ఇలా ఈరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే నాగదేవతల అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక అందరూ ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి. ఈ పవిత్రమైన రోజున ఏ జీవిని హింసించకూడదు. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన నియమం. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతలకు అధిపతి కాబట్టి పాములు లేదా పామును పోలిన జీవులైన తొండలు, బల్లులు వంటి వాటికి హాని తలపెట్టడం మహాపాపం. ఈరోజు పొరపాటున కూడా వాటిని కొట్టడం కానీ, చంపటం కానీ చేయకూడదు. ఒకవేళ మన ఇంట్లో లేదా పరిసరాల్లో అవి కనిపిస్తే వాటికి మనసులోనే నమస్కారం చేసుకొని, ఓ నాగదేవత, స్వామి స్వరూపమా, మమ్మల్ని క్షమించి శాంతంగా వెళ్ళిపోండి అని ప్రార్థించి నెమ్మదిగా వాటిని బయటకు పంపే ప్రయత్నం చేయాలి. కానీ కర్ర తీసుకొని వాటి వెంట పడకూడదు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సర్పజాతికి హాని తలపెడితే ఆ పాపం 7 జన్మల పాటు వంశాన్ని వెంటాడుతుందని, తీవ్రమైన సర్పదోషం, కుజదోషం చుట్టుకుంటాయని, సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి శాపానికి గురి కావాల్సి వస్తుందని శాస్త్రాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. దీనివల్ల సంతానం కలకపోవటం, కలిగిన సంతానానికి ఆరోగ్య సమస్యలు, వైవాహిక జీవితంలో గొడవలు వంటివి జరుగుతాయి. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో కత్తి, చాకు, కత్తిపీట, కొడవలి, గొడ్డలి, పార, పలుగు వంటి పదునైన వస్తువులను ఏమాత్రం ఉపయోగించకూడదు. ఈరోజు కూరగాయలు తరగడానికి కూడా కత్తిపీటను కానీ, చాకును కానీ వాడరాదు. దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి భూమి పుత్రుడైన కుజుడికి అధిదేవత. భూమిని తవ్వటం, పదునైన వస్తువులతో కోయటం వంటి పనులు చేస్తే తెలియకుండానే భూమాతకు, అందులో నివసించే జీవరాశులకు హాని కలిగించే ప్రమాదం ఉంది. ఇది స్వామికి ఆగ్రహం తెప్పిస్తుంది. అందుకే ఈరోజు వ్యవసాయ పనులు కూడా పూర్తిగా నిలిపివేస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భూమిని దున్నటము, చెట్లను నరకటం వంటి పనులు మహా అపచారంగా పరిగణిస్తారు. వంట చేయదలుచుకుంటే ముందు రోజు కోసి పెట్టుకున్న కూరగాయలతో చేయాలి. లేదా అసలు వండిన ఆహారం తినకుండా ఉపవాసం ఉండటం అత్యంత శ్రేష్టం. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి తాపస గుణం ఉన్న పదార్థాలను పూర్తిగా విడిచిపెట్టాలి. ఇంకా అందరూ తెలిసి తెలియక చేసే అతిపెద్ద పొరపాట్లు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి లేదా పుట్టల దగ్గరికి వెళ్ళినప్పుడు జరుగుతూ ఉంటాయి.
పుట్ట అనేది కేవలం మట్టి దిబ్బ కాదు, అది నాగరూపంలో సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉండే ఒక పవిత్రమైన శక్తి కేంద్రం. గుడికి వెళ్ళినప్పుడు మనం ఎంత పవిత్రంగా భక్తితో నడుచుకుంటూ ఉంటామో, పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు అంతకంటే ఎక్కువ భక్తి శ్రద్ధలతో నియమంతో ఉండాలి. చాలామంది యువకులు చేసే పెద్ద తప్పు ఆలయ పరిసరాలలో లేదా పుట్ట దగ్గర సిగరెట్లు, బీడీలు వంటివి కాల్చటం, పొగాకు నమలటం. ఇది క్షమించరాని మహా అపచారం. ఆ పవిత్ర స్థలంలో పొగను వదలటం అంటే ఆ పవిత్రతను మన చేతులారా నాశనం చేయటమే. గుడిలోని గర్భగుడి ముందు నిలబడి ఎవరైనా పొగ తాగుతారా? లేదు కదా. పుట్టను కూడా నాగరూప సుబ్రహ్మణ్యుడి గర్భగుడిలాగే భావించాలి. అక్కడ పొగ తాగితే స్వామికి విపరీతమైన కోపం వస్తుంది. దాని ఫలితంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని, సంపాదించిన డబ్బంతా ఆసుపత్రులకే పోతుందని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక స్త్రీలు కూడా స్వామి పూజ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ పుట్ట దగ్గరకు కానీ వెళ్ళేటప్పుడు స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తల విరబూసుకుని వెళ్ళకూడదు. జుట్టును విరబూసుకోవటం అనేది అశుభానికి, అమంగళానికి సంకేతం. చక్కగా జడ వేసుకుని లేదా ముడి వేసుకుని అందులో పువ్వులు పెట్టుకుని వెళ్తే అది పవిత్రతకు, సౌభాగ్యానికి, లక్ష్మీకరానికి చిహ్నం. తల విరబూసుకుని వెళ్తే ప్రతికూల శక్తులను మనమే ఆహ్వానించినట్లు అవుతుంది. దీనివల్ల వైవాహిక జీవితంలో సమస్యలు, సంతాన సంబంధిత ఇబ్బందులు ఎదురవుతాయని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. అంతేకాదు, ధరించే దుస్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు, చిరిగిపోయినట్టుగా ఉండే ఫ్యాషన్ దుస్తులు వేసుకుని గుడికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది చాలా పెద్ద తప్పు. పవిత్రమైన పూజకు వెళ్ళేటప్పుడు సాంప్రదాయబద్ధమైన దుస్తులనే ధరించాలి. చీర కట్టుకోవడం ఉత్తమోత్తమం, లేదా పంజాబీ డ్రెస్ వంటి పద్ధతిగా ఉండే దుస్తులను వేసుకోవాలి. మనం ఎలాంటి దుస్తులు వేసుకుంటున్నామనేది మన భక్తిని, మనం ఆ సాంప్రదాయానికి ఇచ్చే గౌరవాన్ని సూచిస్తుంది. ఆధునిక దుస్తులు ధరించి వెళ్తే పూజ పట్ల మనకు శ్రద్ధ లేదని, కేవలం మొక్కుబడిగా వచ్చామని దేవతలు భావిస్తారు. దానివల్ల పూజ చేసిన ఫలితం శూన్యం. పైగా స్వామి ఆగ్రహానికి గురై ఆర్థికంగా చితికిపోవలసి వస్తుంది. మరొక ముఖ్యమైన విషయం, పుట్ట దగ్గర పాలు పోసేటప్పుడు పాటించవలసిన పద్ధతి. చాలామంది హడావిడిగా తాము తెచ్చిన పాల ప్యాకెట్లను నేరుగా కత్తిరించి ఆ ప్లాస్టిక్ ప్యాకెట్లతోనే పుట్టలో పాలు పోసేస్తూ ఉంటారు. ఇది అతిపెద్ద తప్పు. ప్లాస్టిక్ అనేది పూజకు పనికిరాని అపవిత్రమైన వస్తువు. సరైన పద్ధతి ఏమిటంటే, మీ వెంట ఒక రాగి చెంబును కానీ, కనీసం ఒక స్టీలు చెంబును కానీ తీసుకువెళ్ళాలి. రాగి లోహానికి హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రత ఉంది. మీరు తెచ్చిన పాలను ముందుగా ఆ రాగి చెంబులోనికి పోసి ఆ తర్వాత 2 చేతులతో ఆ చెంబును పట్టుకుని భక్తితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ప్రార్థించుకుని నెమ్మదిగా పుట్టలో పాలు సమర్పించాలి. అలాగే లీటర్ల కొద్దీ పాలను పుట్టలో పోయవద్దు. నాగరూపంలో ఉన్న స్వామిని తలుచుకుని 1-2 చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగతా పాలను ప్రసాదంగా స్వీకరించండి. ఈ మధ్య పుట్టిన వింత ఆచారం ప్రకారం పుట్టలో గుడ్లు వేయటం ఘోరమైన తప్పు. స్వామికి పాలు, పసుపు, పండ్లు, చలిమిడి వంటి సాత్విక నైవేద్యాలనే సమర్పించాలి. ఈ పవిత్రమైన రోజున నెలసరిలో ఉన్న స్త్రీలు ఆలయానికి వెళ్ళటం కానీ, ఇంట్లో పూజ చేయటం కానీ చేయరాదు. శారీరక అస్వస్థత, మైల ఉన్నప్పుడు పూజలకు దూరంగా ఉండటం మన సాంప్రదాయం. వారు తమ స్థానం నుండే మనసులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని స్మరించుకుంటే చాలు. అలాగే ఈరోజు భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఇది అత్యంత ముఖ్యమైన నియమం. దీనివల్ల మనలోని ఆధ్యాత్మిక శక్తి పెరిగి మనం చేసే పూజకు బలం చేకూరుతుంది. మరొక నియమం, సుబ్రహ్మణ్య షష్ఠి రోజున తలంటు స్నానం చేయకూడదు. పండుగకు ముందు రోజే తలస్నానం చేసి, పండుగ రోజున మామూలు స్నానం చేసి పూజకు సిద్ధమవ్వాలి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున అప్పు ఇవ్వటం కానీ, అప్పు తీసుకోవటం కానీ చేయకూడదు. ముఖ్యంగా అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రాదని, లక్ష్మీదేవిని బయటకు పంపినట్టే అవుతుందని నమ్మకం. ఆడవారు ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చేతికి గాజులు, నుదుట బొట్టు పెట్టుకొని వెళ్ళాలి. వివాహిత స్త్రీలు పాపెట్లో సింధూరం ధరించాలి. నిండు ముత్తైదువులా తయారై స్వామిని పూజిస్తే ఆయన ప్రసన్నుడై మన సౌభాగ్యాన్ని చల్లగా చూస్తాడు. ఈ నియమాలన్నీ పాటిస్తూ భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య షష్ఠి పూజను ఆచరించి
ఆ షణ్ముఖుడి కృపా కటాక్షాలను సంపూర్ణంగా పొందుదాం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.